అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదల రవి. మణిపూర్ మంటల్లో ప్రజలంతా తగలబడిపోతూ ఉంటే ఏనాడు ఒక్కరోజు కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ కానీ, మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కానీ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ప్రజల్ని మంటల్లో గన్నులతో, తుపాకులతో ఎంతోమంది ప్రజల్ని తుపాకులతో కాల్చి చంపారు. స్త్రీలనైతే నగ్నంగా ఊరేగింపులు చేశారు. ఎంతోమంది స్త్రీలని రేప్ చేశారు. కత్తులతో నరికారు, గొడ్డలతో నరికారు, మారున ఆయుధాలతో మారణకాండ చేసి ఎప్పుడో స్టార్ట్ అయిన ఆ మారణకాండ ఇంకా ఆగలేదు. కానీ నేను ఎన్నో వీడియోలలో మీకు చెప్పాను, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, ప్రతిదానికి సమయం వస్తుంది అని. నాకు ఒక్క విషయాన్ని మాత్రం నేను చాలా దృఢంగా బలంగా నమ్మే ఒకే ఒక్క మాట, ప్రతి దానికి సమయం కలదు. మనం కొంచెం వేచి చూస్తే, కొంచెం ఓపిక పడితే ప్రతిదానికి సమయం ఉంది. అది మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా. కాబట్టి నా దగ్గర డబ్బులున్నా, ఆస్తులున్నా, పదవి ఉన్నా, నా దగ్గర పవర్ ఉన్నా, ఏదున్నా కూడా అది కొంతకాలం వరకు పనిచేస్తుంది. నేను ముఖ్యమంత్రినైనా, ప్రధానమంత్రినైనా, నేను దేవుడిని కాదు. దేవుడు వేరే ఉన్నాడు. ఆ దేవుడు ప్రజలనే నానా నరకమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉంటే, నాశనం చేస్తూ ఉంటే మరి ఎవడు చూస్తూ ఊరుకోరు. ఒకవేళ మనుషులు ఊరుకొచ్చేమో చేతకాక, వాళ్ళకి పవర్ లేక, డబ్బులు లేక, కానీ భగవంతుడినే వాడు ఉన్నాడు కాబట్టి తప్పకుండా చూస్తాడు. ఈరోజు మనం ఇంపాల్ మణిపూర్లో చూసుకున్నట్టయితే బీరేన్ సింగ్ అనే ముఖ్యమంత్రి పైన ఒక 6 రోజుల కింద ఆయన కాన్వాయ్ పైన దాడి జరిగింది. ఆ వీడియోని మీకు ఒక న్యూస్ ఛానల్లో వచ్చింది, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక ముఖ్యమంత్రి నేను మీకు చాలా వీడియోలలో, దాదాపు ఒక 25 నుంచి ఒక 30 వీడియోలలో కూడా ఈ సామెత చెప్పా. ఒక పిల్లిని రూమ్లో బంధించి కొడితే అది తిరగబడుతుంది ఒక పులిలాగా. అదే సామెత ఇప్పుడు అది భవిష్యత్తులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జరగవచ్చు, మణిపూర్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి బీరేన్ సింగ్కి జరగవచ్చు, ఎవరికైనా జరగవచ్చు. రేపొద్దున మనుషుల్ని హింస పెడితే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిట్ ఎప్పుడైతే మనం క్రాస్ అయిపోతామో పిల్లిలాగా తిరగబడి పురులు అవుతారు. అదే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ మీద ఎగబడి దాడి చేయడం అంటే అది ఇంపాసిబుల్. ఒకసారి నా మాటల్లో కాదు, మీకు వార్తల్లో వచ్చిన ఒక వీడియో చూపిస్తా, చూద్దాం మనం ఒకసారి. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ కాన్వాయ్ పై మిలిటెంట్లు దాడి చేశారు. కాంగ్పోక్కి జిల్లాలో జాతీయ రహదారి 37 వద్ద ఈ ఆకస్మికంగా దాడి జరిగింది. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు. జూన్ 6న జిరిబాంకు చెందిన ఓ రైతు హత్యతో అక్కడ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో సీఎం బీరేన్ సింగ్ మంగళవారం సందర్శించేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం కాన్వాయ్ ఇంఫాల్ నుంచి జిరిబాం జిల్లాకు వెళుతున్న సమయంలో దాడి జరిగింది. సెక్యూరిటీ దళాలపై మిలిటెంట్లు పలుమార్లు ఫైరింగ్ జరిపారు. అయితే ఆ దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. అయితే దాడి సమయంలో సీఎం సంఘటనా ప్రాంతంలో లేనట్లుగా తెలుస్తోంది. ఇటువంటి సిచ్యువేషన్ మన బీరేన్ సింగ్కే కాదు, ప్రధానమంత్రికి జరగవచ్చు, రేపు పొద్దున ఎవరికైనా జరగవచ్చు. ప్రజలని మణిపూర్ రాష్ట్రంలో ఎలా హింస పెట్టారో మీకు తెలియదు కాదు. భయంకరంగా కొడుతూ, నరుకుతూ, గొడ్డలతో, కత్తులతో నరుకుతూ, తుపాకులతో కాల్చి చంపారు. ప్రెగ్నెంట్ తోటి ఉన్న మహిళలను కూడా ప్రెగ్నెంట్తో ఉంది అని ఒక చిన్న జాలి దయ అనేది లేకుండా నోటికి ఇట్లా అడ్డంగా గుడ్డలు కట్టి వెనక నుంచి తుపాకులతో కాల్చి చంపిన సంఘటనలు మీకు చూపించాం వీడియోలో, యూట్యూబ్లో పెట్టి. కనీసం దాన్ని యూట్యూబ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం యూట్యూబ్ వాళ్ళు దాన్ని డిలీట్ చేశారు. ఎందుకనంటే చూడలేకపోయింది యూట్యూబ్ కూడా దాన్ని, ఆ రక్తపాతాలను చూడలేకపోయింది. మాకు దానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. రిస్ట్రిక్షన్ని మేము ఓవర్కమ్ చేసినామని ఆ వీడియోల్ని యూట్యూబ్ ఛానలే తీసేసింది, యూట్యూబ్ కంపెనీ. అంతటి దారుణమైన పరిస్థితులు. అక్కడ కొట్టుళ్ళు, సంపుళ్ళు అనే విషయాలు ఫేస్బుక్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా, వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ల ద్వారా, మీడియా ద్వారా బయటికి పోతుందనేసి ఎంతో కాలంగా ఇంటర్నెట్ను కూడా బంద్ చేయించిన ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నాడో బీరేన్ సింగ్ అనే ముఖ్యమంత్రి
అక్కడ ఇంటర్నెట్ సదుపాయం కూడా లేకుండా చేసిన. అంటే ఒక రూమ్లో బంధించి కొడతా ఉంటే పక్కింటోడు తెలవద్దు అన్నట్టు. మనం ఆ, ఆ, ఎక్కడైనా పోలీస్ స్టేషన్లలో 3rd డిగ్రీ ఉపయోగించిరట, సెకండ్ డిగ్రీ ఉపయోగించిరట, ఫస్ట్ డిగ్రీ ఉపయోగించిరట అనేది మనం చూస్తూ ఉండే. అది వన్స్ అపాన్ టైం రోజులలో 3rd డిగ్రీలోనైనా కొంచెం పోతే పక్కన రూమ్లో కూర్చోబెట్టి ఆ అవతల రూమ్లో కొట్టేవాళ్ళు. కానీ ఈ మణిపూర్ రాష్ట్రంలో ఒక ప్రణాళిక, వన్ సైడ్ ప్రణాళికగా ప్రజలందరినీ నరకం చూపించి క్రైస్తవుల్ని భయంకరమైన ఇబ్బంది పెట్టి క్రైస్తవుల్ని హింసించి నరికి చంపేసిన సంఘటనలు. కడుపుతో ఉన్న మహిళలను చంపేసిండ్రు, ఇంటర్నెట్లు మొత్తం చేసేసారు, కొన్ని వందల వేల చర్చిలు మొత్తం తగలబెట్టిరు, కొన్ని వందల వేల కుటుంబాలను మొత్తం ధ్వంసం చేసారు, ఎంతోమంది. ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే మనుషులు ఒకవేళ డబ్బులు లేకపోవడం మూలన, అంటే వాళ్ళ దగ్గర సంపద బాగా లేకపోవడం మూలన వాళ్ళతో పోట్లాడకపోవచ్చు, వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేకపోవడం మూలన వాళ్ళతోటి పోట్లాడలేకపోవచ్చు. కానీ ప్రతిదానికి ఒక రోజు ఒక సమయం ఉంది అన్నట్టు, ప్రతిదానికి కాలం వస్తుంది అన్నట్టు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఎక్కడైనా నేను ఇంతవరకు కనీసం ఒక ఎమ్మెల్యే ఇల్లుని తగలబెట్టిరని నేను ఎక్కడ ఏం లేదు, ఒక సర్పంచ్ ఇల్లు ఎక్కడన్నా తగలబెట్టిరని ఇల్లే, ఒక వార్డ్ మెంబర్ కనీసం ఒక వార్డ్ మెంబర్ ఇల్లు కూడా తగలబెట్టిరని నేను ఇంతవరకు, నేను బయట సమాజంలో అన్నీ తెలుసు కాబట్టి ఎక్కడ వినలేదు నేను ఇంతవరకు. కానీ ఒక ముఖ్యమంత్రి ఇల్లునే తగలబెట్టిర్రు, ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ని ఆఫ్ చేసి దాడి చేసిర్రు అని అంటే ఇది ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందో ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళని ఎంత హింస పెడితే, ఎంత ఇబ్బంది పెడితే ఒక ముఖ్యమంత్రికి ఎదురెళ్ళి దండాలు పెట్టాల్సిన పరిస్థితి పోయి కాన్వాయ్ని కూల్చేది, ఇల్లును తగలబెట్టేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను నేను మీకు. More news coming in. A major fire has broken out in Manipur Secretariat complex near the Chief Minister's official residence in the capital city of Imphal. Pictures on your screen right now are from Imphal, where there is a fire that has in fact broken out in the Secretariat in Manipur complex. This is in Imphal city. Going straight across to Ashutosh Mishra for more details on that. Ashutosh, what are the details that you can share with us at this point in time? This is an important government building. It's the Secretariat complex, and this is very close to the CM's official residence as well. Well, the structure that was burned is actually a house that belongs to a Kuki community, and the house located right behind the secretariat, and in fact just opposite to the Chief Minister's official residence, the official bungalow in Imphal. And as we know, it's been more than a year of the ethnic violence that broke out in state of Manipur. Still, there are in certain pockets the frequent and one after one another incidents of such violence happening. As we speak, even there is a high tension boiling at the bordering areas of the periphery of the hills and the valley in Bishnupur. Subsequently, the images that you see on your screen is some house of apparently belongs to a Kuki community member. And right after violence, these all Kuki members living in the Meitei areas had left their houses. They gone to the safer places in the hilly pockets like Churachandpur, Kangpokpi, and those other places. So this house was set ablaze by the miscreants. Apparently, the investigation has been ordered. The fire teams were immediately rescued immediately sent to douse the control over the fire. And where I'm at the moment, just barely few meters away. In fact, very same moment I was interviewing the Manipur Chief Minister over this 1 year of the violence and how the situation at the moment, and I saw these massive smoke coming out. ఒక చీఫ్ మినిస్టర్, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇంటిపైన ఇట్లాంటి దాడి జరగడం అనేది అది అంత పాసిబుల్ అయ్యే పని కాదు, చాలా ఇంపాసిబుల్ ఇది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేయడం అనేది పాసిబుల్ అయ్యే సంఘటన కాదు. ఎందుకంటే ఎంతో సెక్యూరిటీ ఉంటుంది, ప్రజలు ఎంతో ఓపిక బట్టి సహనాన్ని వాళ్ళు పరీక్షించి ఇంతకుముందు నేను చెప్పిన సామెతలాగా పిల్లిని రూమ్లో బంధించి కొడితే అది పులిలాగా మీద పడుతుంది. సేమ్ అదే సిచ్యువేషన్ జరిగింది. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా, ఏ జిల్లాలోనైనా, దేశం మొత్తంలో ఎవడైనా ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు చేసినట్టయితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజలు చూస్తూ ఊరుకున్నా కూడా దేవుడు తప్పకుండా ఏదో ఒక రకంగా చూస్తున్నారు. ఫైర్ ఇంజన్స్ చూశారు కదా, ఎన్నో ఫైర్ ఇంజన్స్ వచ్చినాయి. ఆ మంటల్ని దాదాపు ఎన్నో ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి, అయినా మంటలు ఆపలేకపోతూ ఉన్నాయి. అంటే ఏంటి, ఒక సాధారణంగా జరిగిన ప్రక్రియ కాదు, అది సాధారణంగా జరిగిన విషయం కాదు. అన్ని ఫైర్ ఇంజన్స్ మంటలు ఆరుతున్నా కూడా ఆ మంటలు ఆరట్లేదు అంటే
లోపల ఎన్ని బాంబులతో ఎట్లాంటి పరిస్థితి ఏర్పడింది అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు మరి లోపల ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. మణిపూర్ రాష్ట్రంలో స్టార్టింగ్ రోజులలో జరిగేటప్పుడు మణిపూర్ నేను వెళ్దామనుకున్నాను, మణిపూర్ వెళ్ళలేకపోయాను. ఇప్పటికీ అక్కడ చాలా ఘోరాతి దారుణమైన పనులు జరుగుతూ ఉన్నాయి. చాలా మారణకాండ, హింసాత్మక అక్కడ పరిస్థితులు ఇంకా తలెత్తుతూనే ఉన్నాయి. ఒకసారి మణిపూర్ వెళ్ళి రావాలని మేము మా టీంగా ఒక టీం ఏర్పాటు చేసి టీం ప్రకారంగా ఒకసారి మణిపూర్ వెళ్ళి రావాలి అనేది, అక్కడున్న పరిస్థితులు ఏంటి, ఇంకా ఏం జరుగుతూ ఉంది లోపల. ఎందుకంటే అక్కడ మన చుట్టాలు ఎవరు లేడు మనకు తెలియజేయడానికి. అక్కడ ఏ చిన్న విషయం జరిగినా కూడా ఇంటర్నెట్ బంద్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి తప్పకుండా మేము మణిపూర్ వెళ్ళి రావాలి ఈ నెల చివరిలో అనేసి అనుకుంటా ఉన్నాం. తప్పకుండా ఎవరికైనా సాధ్యమైనట్టయితే, మీ ఆర్థిక పరిస్థితులు బాగున్నట్టయితే తప్పకుండా మాకు ఆర్థికంగా సహకరించండి. తప్పకుండా మణిపూర్ వెళ్ళి రావడానికి మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని తెలియజేస్తూ, మణిపూర్ రాష్ట్రం గురించి మేము చేస్తున్నటువంటి పోరాటం గురించి మీరు ప్రార్థిస్తారని, ఆర్థికంగా సహకరిస్తారని తెలియజేస్తూ, నేను మీ ఆదర్ల రవి. అందరికీ ప్రైజ్ లార్డ్.